లోతు నీళ్ళు పారిపోయి వచ్చేసాం. ఆ వరదతో పాటు మేము కూడా చచ్చిపోతే బాగుంటుంది. కానీ మా పరిస్థితి బాగోలేదు సార్. మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఒక్క వస్తువు ఏంటి, ఒక్క సరుకు ఏంటి, ఏదీ లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావాలి. పీకలోతు నీటిలో అష్టకష్టాలు పడుతున్న వరద బాధితులను కాపాడేందుకు రైల్వే ఎంప్లాయీస్ ముందుకొచ్చారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూనే మరోవైపు బాధితులకు తాగునీరు, పాలు, బిస్కెట్లతో పాటు ఇతర ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు. లోపలికి ఎవరూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సహాయం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. బాధితులను ఆదుకోవడానికి ఎవరు వద్ద సాయం వారు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఒకవైపు నుంచి సాయం చేస్తుంటే మరోవైపు రైల్వే ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి తోచిన రీతిలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. వరద బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ చూస్తూ లోపల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా తమ వద్ద సాయంగా ఫుడ్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వీరందరికీ ఈ విధంగా సాయం చేయాలి? మేమందరము సౌత్ సెంట్రల్ రైల్వేలో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అండి. మా టీము మోటో వచ్చేసి ఇలాగ ఎవరైనా ఆపదలో ఉంటే సేవ్ చేయడమే మా మోటో. సో ఇది ఆదివారం స్టార్ట్ అయింది. సో మండే నుంచి మేము మా సర్వీస్ స్టార్ట్ చేసాము. అందరికీ అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు వస్తున్న గవర్నమెంట్ బాగానే సప్లై చేస్తుంది మొత్తం. కానీ ఒకే ఒక మైనస్ ఏంటంటే సప్లై చేస్తుంది కానీ చివరి వరకు రీచ్ అవుతుంది. సో మెయిన్ రోడ్స్ మీద ఎవరైతుందో వాళ్ళ వరకు అయితే సఫిషియెంట్గా వస్తుంది. కానీ అది మేము తీసుకున్న టీం ఏంటంటే సో ఎవరెవరికైతే అందట్లేదు బాగా లోతట్టు ప్రాంతాలు లోపల ఉన్న వాళ్ళకి సర్వీస్ చేద్దామని. సో మేము ఆల్ టుగెదర్ ఒక 15-20 మెంబర్స్ టీము. సో మండే నుంచి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఏమేమి పంపిణీ చేస్తాం? మేము మండే ఈవినింగ్ స్టార్ట్ చేశామండి. సింగనగర్, తర్వాత రాజరాజేశ్వరపేట, తర్వాత నిన్న ఉడా కాలనీ, ఈరోజు జూజీనగర్ నుంచి ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఏం చెప్పినట్టుగా మెయిన్ మోటివ్ ఏంటంటే ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి మా చేతులతో ప్రజలకు అందజేయవలసిందని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ గుంటుపల్లి నుంచి మా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు విజయవాడ వ్యాగన్ డిపో నుంచి కూడా సర్వీస్ చేస్తున్నారు. గడిచిన 5-6 రోజులుగా మీరు ఈ వరద బాధితులు చూస్తున్నారు. మీరు చూస్తున్నప్పుడు వారి కష్టాలు చూస్తున్నప్పుడు చాలా వర్ణన అనిపిస్తుంది. అసలు మనం ఏంటంటే బయట కూర్చొని మనం ఏదో మెయిన్ రోడ్లో ఉండి కొద్దిగా కొంచెం లోతు ప్లాంటాల్లో వెళ్ళి కూడా మనం ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు కష్టాలు వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు ఏం సప్లై రావట్లేదు, ఏ మెటీరియల్ అందట్లేదండి, కనీసం పాలు లేవు, చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు రెస్క్యూ చేయడానికి ఎవరు లేరని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు. ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ ఉంటానున్నా కానీ ఎస్డీఆర్ఎఫ్ ఉన్నా కానీ మరీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగినా మా దగ్గర ఎక్విప్మెంట్ లేకపోయినా వెళ్ళలేకపోతున్నారు. దాని ద్వారా ఏంటంటే మేమే వాటిలో దిగి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి సర్వీస్ చేయాలి. వచ్చిన వారం రోజులుగా తినడానికి తిని లేక నీరు లేక పడుతున్నటువంటి వారిని గుర్తించి మీరు ఆహారం ఇది మీరు అందిస్తున్నారు. సో ఈ విధంగా మీరు సాయం చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్? కష్టాల్లో ఉన్నవారికి హెల్ప్ చేస్తున్నాం. అదే మన ఇప్పుడు ఇలా విజయవాడకి ఇలా వచ్చింది అనుకోలేదు. వచ్చినప్పుడు మనం దిగి చేయాలి. అదే మనం ఫ్యామిలీ వర్క్ సేఫ్ కాకుండా బయట వాళ్ళకి కూడా చేయాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం. సో మీరేం చెప్తారు ఈ సాయాన్ని? మేము వీళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్తో పాటు చాలామంది ఓల్డేజ్ పీపుల్ వృద్ధులను కూడా అపార్ట్మెంట్స్ నుంచి కానీ బయటకు తీసుకురావడం చాలా జరిగింది. మాకు వెన్నుదండుగా ఉండి ఈ బెజవాడ డివిజన్ డిఆర్ఎం గారు కానీ, సిఎన్డబ్ల్యూ కానీ, ఈఎల్ఎస్ నుంచి సీనియర్డీ గారు కానీ, అలాగే మీ లోకల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా తీసుకుని మాకు అయిన ట్రైనప్తో వాళ్ళందరినీ బయట తీయడం చాలా 5 రోజుల నుంచి కృషి చేస్తున్నాం. ఇంకా మేము ఇలా కొనసాగిస్తూ ఉంటాం. ఈ వాటర్ తగ్గేంత వరకు మా కృషిని ఇలాగే మేము సపోర్ట్గా అందిస్తూ ఉంటామని సభాముఖంగా తెలియజేస్తాం. సో ఇది పరిస్థితి ఖచ్చితంగా వరద బాధితులు ఎవరుతున్నారు వారి కష్టాలు చూసి కన్నీళ్ళు చూసి చలించి మేమంతా కూడా ఈ విధంగా సాయం చేయడానికి ముందుకు వచ్చామన్నారు. రైల్వే సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీరంతా వీరికి ఉన్నతాధికారుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా తమ విధుల్లో భాగంగానే దీన్ని కూడా ఒక విధిగా భావించి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా వరద బాధితులకు సహాయం చేసిన పరిస్థితి. సాయితో రవీంద్ర రెడ్డి సాక్షి.
తెలిపారు.